ఈ మధ్య ఎట్లయిపోయిందంటే చాలా మంది మీద ఆధారపడిపోతా ఉన్నారు. అట్లా ఉంది పరిస్థితి. మీకు ఇక్కడ పోలీసోళ్ళు చాలా చక్కగా కాప్స్ చాలా చక్కగా హలో మిస్టర్, హలో సార్, షో యువర్ ఐడి అని ఇంత మర్యాదగా మాట్లాడతారు. అదే ఇండియాలో అనుకో ఏంద్రా బోయ్ అని చెప్పేసి దారుణంగా ఉంటుంది లాంగ్వేజ్. సో ఒక పోలీస్ అతను దొంగను కొడుతున్నాడు. చెప్పు దొంగతనం చేసావా లేదా, చెప్పు దొంగతనం చేసావా లేదా అంటే అన్నా చేసిన అన్న దొంగతనం చేసిన. సార్ దొంగతనం చేసినావు కదా, నువ్వు ఒక్కనే చేసినావా ఇంక నీతో పాటు ఎవరైనా ఉండేనా, ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు సార్, నేను ఒక్కనే చేసిన అన్నాడు వాడు. సో ఇట్లా ఉంటాయి అనమాట, చాలా గమ్మత్తైనటువంటి విషయాలు ఉంటాయి. సరే ఏదేమైనా కూడా మన ఈ ఆట కార్యక్రమానికి ముందుగా చిన్నజీయర్ స్వామి గారు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ తర్వాత మనం ఒక్కొక్క వాయిస్కి వెళ్దాం, జోక్స్కి వెళ్దాం. చిన్నజీయర్ స్వామి గారు వాయిస్ తీసుకుంటే మన జైన్ చల్లన్న కూడా చాలా ప్రశాంతంగా చాలా కూల్గా కనబడుతుంటారు. ఆట వేడుకలకి మేము చాలా ట్రై చేసాము, అంత బాగా చాలా 1 మంత్ నుంచి మేము చాలా మంచి కష్టపడ్డదానికి ఫలితం దొరికింది మాకు. అది ఇట్లా మాట్లాడుతుంటే కూల్ గా ఉంటాడు అనమాట. మళ్ళీ కవితక్క పక్కన ఉందనుకోండి, ఇంకా చాలా యాక్టివ్ గా మాట్లాడతారు, లేదంటే కూల్ గా ఉంటాడు. సో అదే కూల్నెస్ ని మనం చిన్నజీవ స్వామి గారిలో కూడా చూసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. మనమందరం కూడా ఈనాటి ఆట వేడుకలకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, రాజకీయవేత్తలకి, సినీ నటులకి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ అంటే చాలా ఇష్టం. సో అందరికీ కూడా చక్కటి ఫ్యామిలీ చిత్రాలు తీసేటువంటి దిల్ రాజు గారికి కూడా, వారికి అందరికీ, మీ అందరికీ కూడా రాజకీయ పరంగా అందరికీ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయిపోయి. థ్యాంక్ యూ. మీరు నవ్వుతే చాలండి, నవ్వుతే కాదు చప్పట్లు కొడితే నాకు తెలుస్తుంది. అట్లా నవ్వండి కానీ చప్పట్లు కొడితే నాకు తెలుస్తుంది అనమాట. రైట్, ఓకే. సో అట్లాగే మొన్న గమ్మత్ ఏం జరిగిందంటే, మా మల్లారెడ్డి అన్న మొన్న ఒక కన్వెన్షన్లో ఒక ఈవెంట్లో ఫోక్ సాంగ్స్ పాడిన వాళ్ళందరికీ $1000 ఇవ్వండి అని చెప్పిండు. నేను కూడా మా హనుమంతన్న దగ్గర పోయినా, నాకు కూడా ఏమన్నా అత్తయ్యో అనుకుని, ఆయన ప్రోగ్రామ్ అయినాక రూమ్కి పోయిండు. రూమ్ పోయితే నేను హనుమంతన్న రూమ్కి పోయినా. రూమ్ పోయి డైలాగ్ చెప్పిన, హలో 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 చెంచురాముడు చుంచురాముడు రాఘోపర్రావు గారు డైలాగ్ చెప్పా. అరే శివతమ్ముడు బాగా చేస్తున్నాడు రా, అరే వానికి $1000 ఇవ్వండి రా పోయేటప్పుడు. అమ్మ హ్యాపీగా ఫీల్ అయినా. మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్తాం, అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా అని మోహన్ బాబు గారి లాగా చెప్పా. అరే తమ్ముడికి ఇంకో $1000 ఇవ్వండి రా అన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఎన్టీ రామారావు గారు చెప్పు, ఆట వేడుకలకు వచ్చేసినటువంటి నా అన్న తమ్ముళ్లకు, ఆడపడుచులకు 1,000,000 వందనాలు. ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా నా చెల్లి ఓం భారతినన్నట్టుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఎన్టీ రామారావు లేపాను. వెంటనే $5,000 ఇవ్వమన్నాడు. సరే ఇక నేను మెల్లగా లేచి డోర్ దగ్గరికి వచ్చి చూస్తున్నా, ఎవరిస్తలేరు. మళ్ళీ వెనుక పోయి, హనుమంతన్న ఏమైంది, $5,000 లేదో అన్నారు కదా. $5,000 ఎక్కడిరా అన్నాడు. అన్న ఇందాక నేను మిమిక్రీ చేసి నిన్ను ఫుల్ హ్యాపీ చేసిన, మస్తు విన్నావు, మంచిగా ఎంజాయ్ చేసినావు కదా అని. అవురా, నేను మిమిక్రీ చేస్తే నేను విని ఎంజాయ్ చేసిన, నేను డబ్బులు చెప్తుంటే నువ్వు కూడా విన్నావు, ఎంజాయ్ చేసినావు, చల్. ఇట్లా కూడా మాకు ఎదురవుతుంటాయి కళాకారులకు అప్పుడప్పుడు. రైట్, ఇది పక్కన పెడితే చాలా వరకు ఇందాక మాకు ఇక్కడ అనిల్ ఎర్రబల్లి ఉన్నాడు. అనిల్ ఎర్రబల్లి ఆయన గర్ల్ ఫ్రెండ్ సినిమాకి తీసుకోపోదంట. స్పైడర్ అని కొత్తగా సినిమా వచ్చిందంట కదా ఇప్పుడు. అయితే సినిమా తీసుకోమంటే బాధపడతాను, ఎందుకన్నా డల్లుగున్నావు అని. అంటే గర్ల్ ఫ్రెండ్ ఇట్లా సినిమా తీసుకోపోవచ్చు కదా, హ్యాపీ కదా అని అన్నాను. అంటే అట్లా కదా నా పెళ్ళాం ఏమని అంటుందా, నీకు పెళ్ళయిందా, అవు మరి పెళ్ళైంది కాబట్టి, మరి పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించినావు అన్నాడు. అంటే అప్పుడు ఆమెకు అంటే అప్పుడు నాకు పెళ్లి కాలే అన్నాడు. అప్పుడు నీకు పెళ్లి కాలేదా, మరి పెళ్లి కానప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా అంటే ఆమెకు అప్పుడు పెళ్ళయిందని అన్నాడు. సో ఇట్లా ఉంటాయి, మనకి ఎటు తిరిగి వచ్చినా కూడా మనకు దెబ్బలు తగులుతుంటాయి. ఇప్పుడు ఢిల్లీకి రాజు అయినా కూడా తల్లి కొడుకే అన్నట్టుగా ఎంత పెద్ద మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ ఎవరైనా సరే వాళ్ళు భార్య మాట అప్పుడప్పుడు వినాల్సిందే. వినకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్కి మా ఆవిడ, నాకు 2 కూతుర్లు. పెద్ద కూతురు చాలా బుద్ధిమంత్రాలు అయిందని చెప్పేసి అన్నాను, పుసుకున్న నోరు జారి. మా ఆవిడ అంది, అబ్బా మన పెద్ద పాప పేరు నిక్నేమ్ బుద్ధి అని పెడదాం. బుద్ధి అని ఎవడన్నా పెట్టుకుంటాడని. అబ్బా పెట్టుకుందామండి, వద్దు. పెట్టుకుందాం, వద్దు. పెడదాం, సరే నీ ఇష్టం అన్నాను. బుద్ధి అని పేరు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడితే కొట్టండి. ఎందుకంటే బయట అడుగు పెడితే చాలు మా పాప ఫ్రెండ్స్ అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే, అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదనుకుంటున్నారు అందరు పక్కింటోళ్ళు అక్కింటోళ్ళు. ఇట్లా కూడా మాకు ఎదురవుతుంటాయి. సరే ఇది పక్కన పెడితే నేను ఇందాక ఏదో చెప్పదలుచుకున్నాను. సో ఒక మినిస్టర్ గారు ఎలక్షన్ల ప్రచారానికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది, ఏమండి
ఏంటి? ఏం లేదు, మనం క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామండి. చాలా రోజులైంది మనం కలిసి భోంచేయక. సరే పద అని చెప్పేసి ఆ గన్మెన్ కార్ తీవా, డ్రైవర్ దిమను. అబ్బా వాళ్ళు ఎవరు వద్దు, మన ఇద్దరమే కలిసి వెళ్దాం. ఇద్దరమే చక్కగా మాట్లాడుకుంటూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. సరే పద అన్నారు. మినిస్టర్ గారు కార్ తీశారు, ఆయన్నే డ్రైవ్ చేస్తున్నారు. వైఫ్ పక్కన కూర్చుంది, కార్ బయలుదేరింది. కార్లో గ్యాస్ లేదని చెప్పేసి గ్యాస్ స్టేషన్ లో కార్ ఆపాడు. గ్యాస్ స్టేషన్ లో పని చేసుకునేవాడు వచ్చి ఆవిడ్ని చూసి, మినిస్టర్ గారి వైఫ్ ని చూసి ఇలా అంటున్నాడు, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నా పేరు నీకెలా తెలుసు? అదేంటి మేడం నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడో చూసినట్టుంది. అదేంటి మేడం 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని మనం పెళ్లి చేసుకోలేదు కదా అన్నాడు పుసుకున. వెంటనే మినిస్టర్ గారికి గుండె బిల్లినంత పని అయింది. సరే ఆయన 3000 రూపీస్ పెట్రోల్ కొట్టినారు, బయలుదేరింది కారు. మినిస్టర్ గారు ఉన్నాయని ఉండకుండా మెల్లిగా గెలుక్కున్నారు భార్యని. ఏమే, ఒకవేళ గనక 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదిరుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసుకునేవాడివి. సో ఇట్లా మనకు రకరకాలుగా మనకు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి అనమాట. ఇవన్నీ మనం సరదాగా తీసుకొని చెప్పుకోవాలి, అంతే తప్ప మనం ఏమనొద్దు. సరే, మొన్న నేను ఇదే మన ప్రోగ్రామ్ కోసమని అమెరికాకు వస్తూ ఉంటే ఆలీ గారు వైఫ్ జుబేదా అలీ గారు ఇద్దరు ఎయిర్పోర్ట్ లో, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అంటే వేరే ఫ్లైట్ ఎక్కాలి కదండి. సో దానికోసమని వేరే ఫ్లైట్ ఎక్కుదామని బయలుదేరుతా ఉంటే ఆ షాపుల మధ్య నుంచి ఆలీ గారు వైఫ్ చేయబట్టుకుని నడుచుకుంటూ పోతుంటే వెనకాల ఒక జంట తిట్టుకుంటున్నారు. ఏమైందని చెప్పేసి వీళ్ళ దిక్కు చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, చూడండి ఆలీ గారు వాళ్ళ వైఫ్ ని ఎంత మంచిగా చేయి పట్టుకొని గట్టిగా పట్టుకొని మంచిగా ఎంత బాగా తీసుకెళ్తున్నారు. మీరు ఎప్పుడన్నా నన్ను పట్టుకున్నారా, చేయి ముట్టుకున్నారా? నేను నడుస్తూ ఉంటే అంత దూరంలో నడుస్తూ ఉంటావు. ఆహా అది కాదే అని చెప్పేసి అన్న. నేను పోయి ఆలియానాతో అన్నాను, అన్నా ఏందన్నా నీ గురించి నువ్వు చేయబట్టి అందరికి లొల్లులు అవుతున్నాయి భార్య భర్తలకు అన్నాను. ఏమైందిరా అన్నాడు. ఏం లేదన్నా, నువ్వు జుబేదా అలీ బాబీ భార్య చేయి పట్టుకొని మంచిగా గట్టిగా పట్టుకొని నడుస్తున్నావు అంట కదా, ఎంత ప్రేమ ఉందని అనుకున్నా. ప్రేమనా తొక్కనా, చెయ్యి వదిలితే ఏ షాప్లో వచ్చి బిల్లు తెస్తుందని నా భయం నాకని అన్నాడు. సో ఇట్లా కూడా చాలా గమ్మతులు జరుగుతుంటాయి. సరే, లైట్లు బ్లింక్ అయినప్పుడు అది ఆపమన అర్థం, లేకపోతే టైం ఎక్కువైందనా? కాదు కదా. సరే రైట్, ఓకే. సో ఇట్లా సరదాగా మనం తీసుకొని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినిమా యాక్టర్లు, వాళ్ళ మాటలు వాళ్ళ డ్యాన్సులు కూడా ఎలా ఉంటాయి అనేది తీసుకొని చెప్తాను. సో మీ అందరు తెలుసు, చాలా మంది రకరకాల వాయిస్లు చేస్తూ ఉంటాను, మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఎవర్రా వీళ్ళు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు, చప్పట్లు గట్టిగా కొట్టచ్చు కదా, ఈ విధంగా ఉంటుంది విటివి గణేష్ గారు. సరే పక్కన పెడితే, సపోజ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంతో మంది హీరోలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా చూసి పెరిగిన వాళ్ళం మేము. సో ముందుగా సరదాగా ఈ కార్యక్రమానికి మరి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు వీళ్ళందరి మీ అందరికీ ఇంతకుముందు చేసి చూపించాను కాబట్టి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో చిన్న ఐటమ్ మీకు ముందుకు తీసుకొచ్చానండి. ఎప్పుడు వాళ్ళ పాటలకు వాళ్ళు డ్యాన్స్ చేయడం మీరు అందరు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు డ్యాన్స్ వస్తే, సాంగ్స్ వస్తే కొంచెం మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి ఇంకా బాగా ఎంటర్టైన్ చేద్దాం అంతే. మనకున్న తక్కువ సమయంలో ఆ బిట్ చేసి మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ సమయం ఉంటే రేపు కానీ, ఇవాళే సమయం ఉంటే ఇవాళ కానీ మళ్ళీ మిమిక్రీ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు మీ అందరూ చూసుకునే చాలా ఆనందంగా ఉంది సుమి, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఈ రోజు ఆట 19వ వార్షికోత్సవం, దమ్మిడి దిమ్మిడి కట్టండి గట్టిగా చప్పట్లు. సో ఇప్పుడు వస్తున్నారండి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వాళ్ళ పాటలకు కాకుండా వేరే వాళ్ళ సాంగ్స్ చేస్తున్నారు, లేటెస్ట్ సాంగ్స్ కి.